నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లౌజమ్ ఛానల్. పోగొట్టుకున్నవి తిరిగి ఇచ్చే మహిమాన్వితమైన దైవం తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి. ఇలా నడుచుకుంటూ వెళ్ళాలండి. పొలమాలలు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఇక్కడ మన వెహికల్ పైకి వస్తుందండి, కొండపైకే వెహికల్ వస్తుంది. మనం పక్కన పెట్టి ఇలా నడుచుకుంటూ రావాలి. ఇక్కడ చూడండి, స్వామి విగ్రహాలు, శూలము అవన్నీ గ్రీన్గా ఎంత చక్కగా ఉన్నాయో. ఇదేంటి లోపల ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, తిరుత్తని మురుగన్ దేవాలయం అని అంటారు. తమిళలో మురుగని ఆరాధ్య దైవం. తమిళనాడులోని తిరుత్తని కొండపై వెలిసిన ప్రసిద్ధ సుబ్రహ్మణ్య స్వామి పుణ్యక్షేత్రం అండి ఇది. మురుగన్ యొక్క 6 నివాసాలలో 6 పడై వీడు అంటారండి. దానిలో ఇది 5వది. సూర్యపద్మనుని వధించిన తర్వాత మురుగన్ తన కోపాన్ని తగ్గించుకోవడానికి ఇక్కడికి వచ్చినట్లు పురాణాలు చెప్తున్నాయి. మా ఫ్రెండ్స్ అందరితో వచ్చాము. ఇలా ఎక్కి పైకి వస్తున్నారు అందరూ. చూడండి, లోపల క్యూ లైన్లో నిల్చున్నాం. 365 మెట్లు ఉన్నాయండి. ఇది సంవత్సరం రోజులను సూచిస్తుంది. భక్తుల కోరికలను తీర్చే మహిమాన్విత క్షేత్రముగా పేరుగాంచిందండి. ఇక్కడ విగ్రహము మురుగన్ సాధారణ నెమలి వాహనానికి బదులుగా ఐరావతం అంటే ఏనుగు వాహనంతో మరియు వజ్రవేలుతో భక్తులకు దర్శనమిస్తాడండి. స్కంద షష్ఠి పండుగ రోజున ఇక్కడ అద్భుతంగా జరుగుతుందండి ఉత్సవము. ఇక్కడ ఆలయము 1600 సంవత్సరముల పూర్వమే పల్లవులు, చోళులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు పురాణాలు చెప్తున్నాయి. కొండపై నుంచి చూస్తే తెలుస్తుందండి. అక్కడ ఎదురుగా ఒక్క కొండ ఉంటుంది, తెల్లగా ఉంటుంది. దాన్ని బియ్యపు కొండ అని అంటారు. దక్షిణ వైపు ఉండే నల్లటి కొండని గానుగ కొండ అని కూడా అంటారండి. శ్రీరామునికి మనశ్శాంతి ప్రసాదించిన పుణ్యక్షేత్రం. త్రేతాయుగంలో రామచంద్ర ప్రభువు రావణ సంహారం చేసిన తర్వాత రామేశ్వరంలో ఈశ్వరుడిని సేవించి అనంతరం రామేశ్వరుని ఆనతి మేరకు ఈ తిరుత్తని క్షేత్రాన్ని దర్శించినట్లు, ఆ తర్వాతనే శ్రీరామునికి పరిపూర్ణమైన మనశ్శాంతి కలిగిందని శాస్త్రవచనం అండి. ఇదండి ఆలయం, అద్భుతమైన ఆలయం. పాండవ మధ్యముడు కూడా ఇక్కడ అర్జునుడు దక్షిణ తీర్థయాత్రలు చేస్తూ తిరుత్తనికి వచ్చి ఇక్కడ స్వామిని కొలిచాడని చెబుతారండి. తిరుత్తనిని దర్శించి పోగొట్టుకున్న బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలు శ్రీ మహావిష్ణువు తిరుత్తని క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామిని పూజించి తారకాసురుడి వలన పోగొట్టుకున్న శంకు, చక్రాలు కూడా తిరిగి పొందాడు. కాబట్టి ఈ క్షేత్రాన్ని దర్శించే పోగొట్టుకున్నవి మనకి లభిస్తాయని చెప్తారండి భక్తుల నమ్మకం. స్వామి ప్రసాదంగా ఇచ్చే విభూతి మనం రోజు నుదుటిన పెట్టుకుంటే మనకి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం అండి.